ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం ఈ రోజు వీడియోలో భాగంగా మంచి ఆయిల్ పామ్ దిగుబడుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆయిల్ పామ్ సాగులో తెగుళ్లు రాకుండా చేయాల్సిన చర్యలేంటి చూద్దాం. ఆయిల్ పామ్ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చర్యలేంటో, అధిక దిగుబడి మరియు లాభాలను పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చూద్దాం. తోట నిర్వహణ ముఖ్యంగా అంటే మట్టి పరీక్ష. తోట మట్టిని క్రమం తప్పకుండా పరీక్షించి అవసరమైన ఎరువులు, సూక్ష్మ పోషకాలను అందించాలి. పంటను నాటే ముందు నేల పరీక్ష చేయించి నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత నీటి పారుదల, తగిన నీటి పారుదల అందించాలి. అధిక నీరు లేదా నీరు లేకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. నీరు సరిగా అందేలా పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కలుపు నివారణ, తోటలో కలుపు మొక్కలను తొలగించడం ముఖ్యం. కలుపు మొక్కలు పోషకాలను పోటీ పడతాయి. కత్తిరింపు, పాత ఆకులు తొలగించడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. పాత పిందెలను సకాలంలో కత్తిరించాలి. ఇది కొత్త పిందెల వృద్ధికి సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన ఎరువులు వాడాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ముఖ్యమైన పోషకాలను చెప్పుకోవచ్చు. కీటకాలు మరియు తెగుళ్లను నివారించాలి. కీటకాలు మరియు తెగుళ్లను నియంత్రించడానికి సమయానికి చర్యలు తీసుకుంటూ ఉండాలి. సరైన సేద్యం చేయడం వల్ల తెగుళ్లు మరియు చీడల నివారణకు సహాయపడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే క్రిమి సంహారక మందులను ఉపయోగించాలి, కానీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి, గుర్తుపెట్టుకోండి. నేలలో తక్కువగా ఉన్న పోషకాలను ఎరువుల రూపంలో సరఫరా చేయాలి. సమతుల్య ఎరువుల వాడకం ముఖ్యం. నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి ఎరువులు, పశువుల ఎరువులు మొదలైనవి వాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు పంట యాజమాన్యం విషయానికి వస్తే సరైన దూరంలో సరైన సమయంలో నాటు పెట్టడం అవసరం. అవసరమైనప్పుడు పసల వేయాలి. కలుపు మొక్కలను నియంత్రించాలి మరియు ఈ చర్యలన్నీ కలిసి పంటలో ఎక్కువ దిగుబడి పొందడానికి సహాయపడతాయి. ఇప్పుడు పాదాల నిర్వహణ చూద్దాం. పాదాల మధ్య సరైన దూరం పాటిస్తూ ఉండాలి. అనుకూలమైన సమయంలో పాదాలను నాటుతూ ఉండాలి. పాదాల ఆరోగ్యాన్ని పరిశీలించి వ్యాధులు, గాయాలు ఉన్నట్లయితే చికిత్స చేస్తూ ఉండాలి. పండ్ల కోత మరియు రవాణా చూసుకున్నట్లయితే పండ్లు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయాలి. పండ్లను జాగ్రత్తగా కోయాలి. పాదానికి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. కోసిన పండ్లను త్వరగా రవాణా చేయాలి. పండ్లు నాణ్యత కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు పామాయిల్ ఉత్పత్తి విషయానికి వస్తే పండ్లను త్వరగా ప్రాసెస్ చేయాలి. నాణ్యమైన పామాయిల్ ఉత్పత్తికి ఇది ముఖ్యం. పామాయిల్ ను సరైన పరిస్థితుల్లో నిల్వ చేసుకోవాలి. ఆక్సీకరణ, తేమ వంటి కారణాల వల్ల నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. పై చర్యలను అనుసరించడం ద్వారా పామాయిల్ తోటల దిగుబడిని పెంచుకోవచ్చు మరియు లాభాలని కూడా పెంచుకోవచ్చు. వీటితో పాటు మనం పంటకు ఇస్తున్న ఎరువులను, కీటకనాశకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి వల్లేగా మన పంట ఇంకా బలంగా, ఆరోగ్యంగా తయారయ్యి ఇంకా ఎక్కువ దిగుబడులు వచ్చేది. ఇప్పుడు మీ పంట బాగు కోసం మీ ముందుకి ది బెస్ట్ సేంద్రియ ఎరువు ప్రొడక్ట్ తీసుకొచ్చాము. మహతి వారి ధరణి శుద్ధి, పామ్ గోల్డ్ మరియు నానో గోల్డ్ వాడడం వల్ల పంట అధిక దిగుబడులను అందించగలదు. ముందుగా పామ్ గోల్డ్ గురించి చెప్పుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంతో అవసరం. మొక్కలో సూక్ష్మ పోషకాల లోపం వల్ల మొక్క సరిగా ఎదగకపోవడం వల్ల దిగుబడి బొత్తిగా తగ్గిపోతుంది. అందుకోసం ప్రతి రైతును దృష్టిలో పెట్టుకొని మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ ని అందించాలి. మహతి ఎకోటెక్ వారు అందిస్తున్న పామ్ గోల్డ్ అనేది సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం. ఈ పామ్ గోల్డ్ లో హ్యూమిక్ యాసిడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, అమైనో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, ఈస్ట్ ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉండడం వల్ల నేల గుల్లబార్చడము, కొమ్మలు ఏపుగా పెరగడము, కొమ్మల యొక్క రంగుతో పాటు కొమ్మ మీద ఉండే మచ్చలు తొలగిపోవడము, మొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. ఇలా పామ్ గోల్డ్ వాడడం వల్ల మెరుగైన రూట్ వ్యవస్థ కూడా అభివృద్ధి అవుతుంది. పామ్ గోల్డ్ వాడడం వల్ల పోషక విలువలు వేగంగా పెరిగి ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తాయన్నమాట. చూసారు కదండి, మంచి ఆయిల్ పామ్ దిగుబడుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆయిల్ పామ్ సాగులో వాడాల్సిన ఎరువులేంటి, తెగుళ్ల నుంచి నివారించుకోవడానికి చేయాల్సిన చర్యలేంటి. ఇలానే మంచి ఇన్ఫర్మేషన్ తోటి, మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తుంటాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ని. ధన్యవాదాలు.